టైఫూన్లు అని అంటారు. కాబట్టి తుఫాన్లకు గల కారణాలను అండ్ సంఘటనలను లోతుగా పరిశోధించే ముందు వాటికి సంబంధించిన ప్రాథమికలను అర్థం చేసుకోవాలి. తుఫాన్ల నిర్వచనంలో అండ్ కారణాలు వివరణాత్మకంగా అధ్యయనం అయితే చేయాలి. అసలు సైక్లోన్స్ అంటే ఏంటి? తుఫాన్లు సముద్ర తుఫాన్లు తప్ప మరొకటి కాదు. సరళంగా చెప్పాలంటే ఇవి పెద్ద నీటి ప్రదేశంలో, ప్రత్యేకంగా సముద్రం మీద జరిగే తుఫాన్లు. తక్కువ పీడనం ఉన్న ప్రాంతం చుట్టూ నీరు తిరుగుతుంది. దీనిని సాంకేతిక పదం కన్ను అంటారు. ఈ తుఫాన్ల మధ్యలో కన్ను సరిగ్గా ఉంది అండ్ తుఫాన్ యొక్క బయట భాగాలు అపారమైన గాలి అండ్ వర్షపాతానికైతే దారితీస్తాయి. తుఫాన్ల కారణాలు వేడి గాలి నిరంతరం పెరగడం అండ్ చుట్టూ చల్లటి గాలి ద్వారా గాలిని నింపడం. సో పిడుగులు అంటే ఏంటి? పేరు సూచించినట్లుగా ఉరుములు అండ్ మెరుపులతో కూడిన గాలి తుఫాన్లు. తుఫాన్ల మాదిరిగానే వేడి గాలి పెరగడం వల్ల ఇది ప్రధానంగా సంభవిస్తుంది. అయినప్పటికీ తుఫాన్ల మాదిరిగా కాకుండా వెచ్చని గాలి వేగంగా అండ్ నిరంతరంగా పెరగడం వల్ల గాలి మరింత వేగంగా కదులుతుంది.